నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ రచ్చ, మళ్ళీ ట్రంప్ మస్క్ మధ్య చిచ్చు. అదే జరిగితే రేపే కొత్త పార్టీ ఏర్పాటు. మస్క్ స్ట్రాంగ్ వార్నింగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య కిరికిరి మళ్ళీ మొదటికి వచ్చింది. అవును, ఇటీవలే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు వచ్చాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు, కానీ హఠాత్తుగా మస్క్ సారీ చెప్పడంతో వీరిద్దరి మధ్య వివాదం ముగిసిందని అంతా భావించారు. కానీ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ నేపథ్యంలో ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అంతేకాదు మస్క్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మళ్ళీ వీరిద్దరి మధ్య వివాదం ఎందుకు చెలరేగింది, మస్క్ ఏం హెచ్చరికలు చేశారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య విడదీలేని బంధం ఉండేది. ట్రంప్ ప్రతి నిర్ణయాన్ని మస్క్ సమర్థించేవారు. ప్రతి పనిలో మద్దతుగా ఉండే మస్క్ ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలోనే తలెత్తిన విభేదాలు వీరిద్దరి మధ్య గ్యాప్కు కారణమైంది. అయితే ఇటీవల మస్క్ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై ఎలన్ మస్క్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తన ఎక్స్ వేదికగా వరుస పోస్టులతో తిట్టిపోస్తున్నారు. అంతేకాదు కొత్త పార్టీ ఏర్పాటుపై మరోసారి కీలక ప్రకటన చేశారు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ అలానే ఉందన్నది అర్థమవుతోంది. ట్రంప్ తెచ్చిన బిల్ ఆమోదమైతే ప్రజల కోసం నిజంగా పనిచేసే ఓ కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నానన్నారు మస్క్. ఇక ట్రంప్ తీసుకొచ్చిన బిల్ సాధారణ అమెరికన్లకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు మస్క్. ఎలాంటి ప్రజాదరణ లేని ఈ ప్యాకేజీకి సపోర్ట్ ఇచ్చే చట్టసభ సభ్యులను తొలగిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఒకప్పుడు ప్రభుత్వ ఖర్చులను తగ్గిస్తామని ప్రచారం చేసిన రిపబ్లికన్ నేతలు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతు ఇవ్వడంపై మస్క్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ బిల్లుకు ఓటేసిన ప్రతి సభ్యుడు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కానీ తీవ్ర ఉద్రిక్తత నడుమ సెనెట్ లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందింది. అత్యంత ఉత్కంఠంగా సాగిన ఓటింగ్ లో 51-49 తేడాతో బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది గొప్ప విజయమన్న ట్రంప్, రిపబ్లికన్లు లేకపోతే ఇది సాధ్యం కాదని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. వారు నిజంగా దేశాన్ని ప్రేమించే వ్యక్తులని, అమెరికా అధ్యక్షుడిగా గర్వంగా ఉందని పేర్కొనడం విశేషం. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా కావడం కోసం సుమారు $250 మిలియన్ మద్దతు ప్రచారం నిర్వహించిన మస్క్ ఇప్పుడు ఆ వ్యక్తి ప్రతిపాదించిన బిల్ అమెరికన్లను నష్టాన్ని కలిగిస్తుందని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ బిల్లుతో అయ్యే ఖర్చు నేపథ్యంలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మస్క్. ఇది దేశ అప్పు పరిమితిని రికార్డు స్థాయిలో అంటే $5 ట్రిలియన్ వరకు పెంచుతోంది. ఈ క్రమంలోనే అక్కడి ప్రజల కోసం వారిని పట్టించుకునే నిజమైన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రెజెంట్ అమెరికా పొలిటికల్ సిస్టమ్ పై తనకున్న అసంతృప్తిని బహిర్గంగా వ్యక్తపరిచారు మస్క్. సరిహద్దు భద్రత, రక్షణ మరియు శక్తి ఉత్పత్తి కోసం వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో భారీ ఖర్చులు ప్రతిపాదించబడ్డాయి. అలాగే ఆరోగ్య సంరక్షణ, పోషకాహార కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించనున్నారు. ఈ బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గత నెలలో తక్కువ మెజారిటీతో ఆమోదించింది. ఇక ఇప్పుడు సెనెట్ లో ఆమోదం పొందిన ఈ బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మరోసారి ఆమోదించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఆ తరువాత మాత్రమే ఈ బిల్లు చట్టంగా మారి అధ్యక్షుడి సంతకం కోసం పంపబడుతుంది. ఇక ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు చెలరేగి మిత్రులిద్దరూ శత్రువులుగా మారిన క్రమంలో మస్క్ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జోరందుకుంది. ఇదే విషయాన్ని గతంలో మస్క్ ద అమెరికా పార్టీ అనే పేరుతో పార్టీ ఏర్పాటుపై కొన్ని సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను కూడా సేకరించారు.
ఇప్పుడు మరోసారి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై విమర్శలు చేసిన మస్క్ మరోసారి కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. దీంతో ఈసారి ఆయన పార్టీ పెట్టడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.